హలో అందరికీ, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజు అయితే మీ ముందుకి స్క్వేర్ నెక్ పైపింగ్ నైటీస్తో వచ్చానండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్స్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ డిస్పాచ్ చేస్తాము. ఆర్డర్ డిస్పాచ్ అయిన తర్వాత 48 అవర్స్ లోపు అయితే ట్రాకింగ్ ఐడి ఇస్తామండి. 48 అవర్స్ అయితే పడుతుందండి. 48 అవర్స్ మీన్స్ 2 డేస్ అండి. మినిమం 2 డేస్ లోపు అయితే ట్రాకింగ్ ఐడి ఇస్తాము. అండ్ ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత 5 to 7 డేస్ లోపు మీకు పార్సిల్ రిసీవ్ అవుతుంది. ఇంకా ముందే అవుతుంది, నెక్స్ట్ డే కూడా అవుతాయి కొన్ని లోకల్ పార్సిల్స్ అయితే. బట్ మినిమం అయితే మీ 5 to 7 అయితే చెప్తాము. 7 డేస్ వరకు చూడండి. 7 డేస్ లోపు మీకు పార్సల్ రిసీవ్ అవ్వలేదు అనుకోండి, నాకు ఒకసారి అయితే ఇన్ఫార్మ్ చేయండి. నేనైతే చెక్ చేసి చెప్తాను. అండ్ ట్రాకింగ్ ఐడి మీకైతే నేను ఒక ఫోటో పెడతాను. ఆ ఫోటోలోనే ట్రాకింగ్ ఐడి ఉంటుంది. అండ్ మేము షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తామండి. ఇండియన్ పోస్ట్ నుంచే చేస్తాము. సో విలేజెస్ వాళ్ళు కూడా ఎక్కడైనా మారుమూల గ్రామాల వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీ విలేజెస్కి కూడా వెళ్ళిపోతుంది అనమాట పార్సిల్. సో అది బుకింగ్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడికైనా సరే పంపించేస్తాము. ఓకే అండి, నేనైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాను. అండ్ పార్సల్ రిసీవ్ చేసుకున్నాక పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ అండి. 360 degrees పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ నేను ఎందుకు ప్రతి వీడియోలో చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు ఉండొచ్చు కదా, అంటే ఎప్పుడు రోజు చూసే వాళ్ళే వీడియోని రోజు చూస్తారు అనుకోవద్దు కదా. కొత్త వాళ్ళు కూడా వీడియోస్ చూస్తుంటారు. సో అందరికీ తెలియాలి కదా మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటిది, మన నైటీస్ ఎలా ఉంటాయి మనం అనేది అందరికీ తెలియాలి. సో అందుకోసం అనేసి నేను ఎవ్రీ వీడియోలో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను బిజినెస్ చేసుకుంటున్నాను, నాకు సేల్స్ ఉండాలి. కాబట్టి నేను కస్టమర్కి నేను డీటెయిల్గా అన్నీ చెప్తేనే కస్టమర్ బై చేస్తారు. సో ఎవరికన్నా బోరింగ్గా ఉంటే, ఇంకెవరికన్నా ఇబ్బందిగా ఉంటే అసలు చూడకండి. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే నడపట్లేదు, నేను బిజినెస్ పర్పస్ ఛానల్ నడుపుతున్నాను. సో బిజినెస్కి సంబంధించిన మాటలు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవరో అంటున్నారు అనేసి అయితే నేను చెప్పడం ఆపితే నాకే బిజినెస్ తగ్గిపోతుంది. నా బిజినెస్ పెంచుకోవాలనుకుంటే నేను అన్నీ చెప్పుకోవాలి, డీటెయిల్గా చెప్తేనే నా బిజినెస్ అవుతుంది. సో బోరింగ్గా ఉండే వాళ్ళైతే అసలు చూడకండి వీడియోస్, ఓకేనా అండి. అండ్ ఇంకోటి, మీరు నైటీస్ తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం నేను మెజర్మెంట్స్ చెప్పే వరకైనా స్కిప్ చేయకుండా చూడండి. మెజర్మెంట్స్ అన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేసుకోండి. లేదు అంటే ఇంకా వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు ఓకే అనుకుంటేనే కదా తీసుకోవాలి. అంటే మీకు మెజర్మెంట్స్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీరు వీడియో చూసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా లేదు, మీకు ఈ మెజర్మెంట్స్ ఓకే కాదు, మీకు నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా అండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవైతే మేము పైపింగ్ నైటీస్ అంటాము. అంటే ఇది ఇట్లా పైపింగ్ వస్తుంది కదా, అంటే స్క్వేర్ నెక్కి పైపింగ్ వస్తుంది. అండ్ ఇవన్నీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మీకు 200% గ్యారంటీ ఇస్తాను నేను. ఇవైతే అన్ని ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఈచ్ వన్ ప్రైస్ అయితే 290 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుందండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2, 3, 4 నైటీస్ వరకు షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. అండ్ ఇది మా వాట్సాప్ నెంబర్ అండ్ ఇదే గూగుల్ పే అండ్ ఇది ఫోన్పే అండి. ఎవరైనా నైటీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 9030902334 ఇది వాట్సాప్ నెంబరు. కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్. మీరైతే వీడియో కూడా ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ టైటిల్లో ఉన్న నెంబర్ను చూసి కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ మీరైతే వీడియోని ఓపెన్ చేయండి, స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, అప్పుడు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అంతేగాని ప్లీజ్ అండి నో కాల్స్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే అండి, నేనైతే ఇప్పుడు ఒక నైటీ ఓపెన్ చేసి చూపిస్తే మంచి కలర్ చార్ట్ అయితే వచ్చిందంటే సూపర్ అంటే సూపర్ కలర్ చార్ట్ ఉంది ఈరోజు అయితే. అసలు మిస్ అవ్వకండి. అండ్ ఈ రోజే కదండి మన దగ్గర మీకు తెలిసిన విషయమే, ప్రతి వీడియోలో కలర్ చార్ట్ సూపర్గా ఉంటుంది. మన దగ్గర దొరికినన్ని కలర్స్ మీకు ఇంకెక్కడ కూడా దొరకవు. ఇంకా మీరు చెప్తే నమ్మరు. ఎంతమంది హోల్సేల్ అంటే బల్క్లో కావాలి మీకు, మీ నైటీస్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగుంది క్లాత్, అవన్నీ మాకు బల్క్లో కావాలని చాలా కాల్స్ వస్తున్నాయండి యాక్చువల్లీ. బట్ నేను రీటైలే అందించలేకపోతున్నాను ఎక్కువ క్వాంటిటీ. సో బల్క్ ఎక్కడ అందించగలను, అందుకనేసి మ్యాక్సిమం అయితే రిజెక్ట్ చేస్తున్నాను చాలా వరకు. బట్ కొంతమంది ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళదైతే ఓకే చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే రీటైలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి.
ఎందుకంటే రీటైల్కే నాకు అసలు అందలేకపోతున్నాయి, బల్క్ అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయించాలి. ఓకే అండి, ఇదైతే చూద్దాం ఈరోజు. చూడండి, ఇది మంచి నావీ బ్లూ కలరు, నావీ బ్లూకి ఇలా ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీకు ఈ నెక్ దగ్గర మీకు ఏదైతే వస్తుందో హ్యాండ్స్ అదే కలర్ వస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్ ఏదైతే వస్తుందో హ్యాండ్స్ అయితే అదే కలర్ వస్తాయి. ఓకేనా, ఇది మంచి నావీ బ్లూ కలర్ అండి. నావీ బ్లూకి ఇలా మంచి, ఇది మరీ రెడ్ కాదు, అలా అని వేరే కలర్ కూడా కాదు, మంచిగా ఉందండి. కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు వీడియోలో యాజ్ టీజ్గా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటాయండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆ పైపింగ్ చూడండి, అర్థమైపోతుంది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇలా ఓవరాల్ బాడీ మొత్తం ఇలా ఉంటుంది. నైటీ అయితే ఇదండి. స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకోమని కొద్దిసేపు అలా హోల్డ్ చేస్తున్నాను కదా నైటీని, అప్పుడైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే కొన్ని బ్లర్ అయ్యి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు. సో అలా నాకు కూడా అంటే ఇలా ఈ నైటీస్ అయితే చెక్ చేయడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ఉంటాయి కదా. నిన్న బాందిని పెట్టాను కదా, అవేమవుతుందంటే మీరు నైటీ షేక్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు నేను అందుకనే నెంబరింగ్ కూడా ఇచ్చాను, అలా స్క్రీన్ షాట్ తీసుకోమని. అలాంటివి అయితే చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఇవైతే ఓకే, ఇవి ఈజీగా గుర్తుపట్టేయచ్చు, బట్ అలాంటివి ప్రాబ్లం అవుతాయి. చూడండి, ఓవరాల్గా నైటీ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. మీకు హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఇది సపరేట్ ఉండదండి, ఇలా సంక నుంచి తీస్తారు హ్యాండ్ని, ఇలా సపరేట్ అయితే ఉండదు. అండ్ మీకు సైజెస్ కూడా చెప్తాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని ఇవే సైజ్ వస్తాయండి. కొన్ని 1-2 ఏమవుతుందంటే స్టిచ్చింగ్ అంటే కుట్టేటప్పుడు కొంచెము ఒక ఫోల్డింగ్ ఎక్కువ చేశారనుకోండి టైలర్, అది కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచు లోపలికి వెళ్తుంది తప్పితే మ్యాక్సిమం నేను ఏ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నానో అవే మెజర్మెంట్స్ వస్తాయండి. కొంచెం బిగ్ సైజ్ వాళ్ళైతే ఇవి తీసేసుకోవచ్చు అండి, ఇది మంచిగా ఉంటాయి మెజర్మెంట్స్. ఇది హ్యాండ్ చూడండి, హ్యాండ్ విడ్త్ 9 ఇంచెస్, 9 ఇంచెస్ అంటే అరౌండ్ 18 ఇంచెస్ అండి, అంటే కొంచెం బిగ్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ ఇలా మార్జిన్ కూడా వస్తుందండి. కొంచెం మీరు ఇంకా ఎక్కువ లా ఉంది చెయ్యి అనుకుంటే మీరైతే తీసేసుకోవచ్చు, అంటే లోపల కూడా మార్జిన్ ఉంది కాబట్టి ఓపెన్ చేసుకోవచ్చు. హ్యాండ్ విడ్త్ అయితే 18 ఇంచెస్ ఉందండి. చూడండి, హ్యాండ్ లెంత్ అండి ఇది మీకు, ఇది హ్యాండ్ లెంత్ 11.5 ఇంచెస్ వచ్చింది. 11.5 అంటే మీకు సంఖ కొంచెం 3 ఇంచెస్ అలా సంఖ 3 to 4 ఇంచెస్ సంఖ తీసేసిన మిగతాది 8 ఇంచెస్ హ్యాండే అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ అయితే మీకు చెస్ట్ సైజ్ చెప్తాను. చెస్ట్ 50 అండి. 50 కోసం ఎదురు చూసే వాళ్ళందరూ అయితే బుక్ చేసుకోండి. XL వాళ్ళైతే ఏమంటారు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. XXL అండ్ XXL వాళ్ళకైతే ఇవి మంచిగా ఫిట్ అవుతాయి. చెస్ట్ 50 ఉందండి. చెస్ట్ 50 ఉండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చేస్తారండి, కొంచెం అంటే హెల్దీగా ఉండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది మంచిగా సెట్ అవుతుంది. నైటీ లెంత్ అయితే 55 ఉందండి. ఇది 55 ఉంది, కొన్ని 56 కూడా ఉంటున్నాయండి. అటు ఇటు అండి, ఫోల్డింగ్లో కొంచెం అటు ఇటు పోతుంది అంతే. 55 or 56 మధ్యలో ఉంటుంది, మ్యాక్స్ అయితే 55 ఉంటుందండి. ఇదైతే ఇలా వస్తుంది ఫ్రంట్. ఇది మీకు బ్యాక్ కూడా చూపిస్తా, మంచి గేరా ఉంటుందండి. ఆల్మోస్ట్ హిప్ సైజ్ అయితే 60 ఉంటుందండి. మీరు హ్యాపీగా అర్థమైపోతుంది 60 హిప్ అంటే ఎంత ఫ్రీగా వస్తుందో. చాలా బాగున్నాయండి నైటీస్. మంచి కాటన్ అంటే మంచి స్మూత్ కాటన్ అండి. ఇలాంటి మీరు మిక్స్ అయితే ఉండదండి, నో మిక్సింగ్ అండి. ఇది ప్యూర్ కాటన్, ఇది DCM బ్రాండ్ వాళ్ళది, వాళ్ళు ప్యూరే మెయింటైన్ చేస్తారు ఎప్పుడైనా. మంచి ప్యూర్ కాటన్ అండి. అండ్ మీరు 3 to 4 వాషెస్ వరకు ఎవ్రీ వీడియోలో చెప్పినట్టే 2, 3, 4 వాషెస్ వరకు అయితే 3 to 4 వాషెస్ వరకు అయితే సపరేట్ వాష్ చేసుకోండి. అండ్ కలర్ అయితే ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదండి. కలర్ బ్లీడ్ అవుతుంది స్టార్టింగ్లో కొంచెం, కానీ కలర్ లుక్ అయితే ఇలానే ఉంటుందండి. అండ్ ఇది చూడండి, మంచి గ్రీన్ కలర్ అండి. ఇది కలర్, అసలు కలర్ మంచి గ్రీన్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి.
ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, మంచి సిమెంట్ కలర్ అండి. ఇది నావీ బ్లూ కలర్ అండి. ఇది చూడండి, నావీ బ్లూ పైన ఇలా పింక్ లైన్స్, పర్పుల్ లైన్స్ అలా వచ్చాయి. చాలా బాగుందండి నైటీ. దీంట్లో 3 పీసెస్ వచ్చాయి. ఇది కూడా అదే. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కొంచెం మంచిగా అనిపించినాయి, ఎక్కువ క్వాంటిటీ తెప్పించానండి. ఇదైతే మంచి సేమ్ లుక్ అవుతుంది. చాలా బాగుందండి. కలర్ నేను చెప్పలేకపోతున్నాను. గ్రీన్లోనే ఒకలాంటి షేడ్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి 2 పీసెస్ అయితే వచ్చాయి దీంట్లో. నెక్స్ట్ ఇది మంచి మెరూన్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ దాంట్లోనే ఇది కూడా మెరూన్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది డ్యామేజ్ ఏం కాదండి, పేపర్ అంటుకుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో కలర్ చార్ట్ అయితే. ఇది మంచి లైట్ కలర్ అండి. పేస్టల్ కలర్స్ అంటాం కదా, అలా. చూడండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి. వస్తూ ఉంటే మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. వీడియోని అయితే మిస్ అవ్వకండి. కావాల్సినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే రండి. రెడ్ కలర్ అండి. నాకు తెలిసి ఇది పెట్టగానే వెళ్ళిపోతుంది. చాలా బాగుంది ప్రింట్ కూడా. ఇది సిమెంట్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది కూడా బ్రౌన్ కలరేనండి, డిజైన్ డిఫరెంట్. చూడండి మంచి కనకాంబర పూల్లాగా కలర్ అయితే అలా ఉందన్నమాట. యాస్టీస్కి కనిపిస్తుందండి కలర్ అయితే. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి రెడ్లోనే ఒక కలర్ అండి. బాగుంది క్లాత్ అండ్ డిజైన్, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మంచి పింక్ కలర్ అండి. పింక్ పైన ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి. లీవ్స్ అవన్నీ ఇలా వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి బ్లూ అండి, నావీ బ్లూకి పింక్ కలర్ ఇలా ఇచ్చారు. అంటే హ్యాండ్స్ కూడా పింక్ వస్తుంది అనమాట. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ పైన ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్లవర్ డిజైన్. ఇట్లా ఆరెంజ్ కలర్ అయితే పైపింగ్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, స్కై బ్లూ. దానికి పింక్ కలర్ ఇలా రెడ్ కలర్ది ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి బ్లూ ఏనండి, ఇది బ్లాక్ అయితే కాదు. ఓకే, సేమ్ యాస్టీ కనిపిస్తుందండి. బ్లాకే అండి ఇది. అండ్ గ్రీన్ ప్యాచ్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది బ్లాకేనండి. బ్లాక్కి ఇలా రెడ్ కలర్ది ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మెరూన్ అండి. మెరూన్కి ఇలా బ్రౌన్ కలర్ ప్యాచ్ ఇచ్చారు. నైటీ ఓవరాల్గా ఇలా వస్తుంది.
ఇది మంచి పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చారు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మంచి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్కి ఇలా డిజైన్ అయితే ఇలా వచ్చింది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది బ్లాక్ అండి. బ్లాక్ అయినా ఇలా లీవ్స్ వచ్చిందండి డిజైన్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మెరూన్ అండి. మెరూన్కి ఇలా మొత్తం అంటే హ్యాండ్స్ కూడా మెరూనే వస్తుంది. ఓవరాల్ నైటీ ఇలానే ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది పింక్ అండి. పింక్ పైన ఇలా లీవ్స్ వచ్చింది డిజైన్. నైటీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది మంచి రెడ్ కలర్ అండి. రెడ్కి ఇలా అంటే రౌండ్స్ ఇలా డిజైన్ వచ్చింది. ఓవరాల్గా నైటీ లుక్ అయితే ఇలా ఉంటుంది. మెరూన్లోనే చాలా డార్క్ ఉందండి కలర్ అయితే. ఇది ఓవరాల్ నైటీ అయితే ఇలా ఉంటుంది. సేమ్ అదే ఇంకో పీస్. ఇది బ్లూ అండి. నావీ బ్లూ. నైటీ లుక్ ఇలా ఉంటుంది. రెడ్ అండి. రెడ్లోనే కొంచెం లైట్ ఉంది. ఇలా ఉంటుంది. ఇది కూడా నావీ బ్లూ అండి. నావీ బ్లూకి ఇలా డిజైన్ వచ్చింది. ఓవరాల్ నైటీ ఇలా ఉంటుంది. ఇందులో 2 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ పైన ఇలా డిజైన్ వచ్చింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి పింక్ అండి. పింక్ పైన చిన్న చిన్న ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. నైటీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా డిజైన్స్ వచ్చాయి. నైటీ ఓవరాల్ ఇలా ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అండ్ ఫైనల్గా మళ్ళీ అన్ని డీటెయిల్స్ చెప్తున్నానండి. ఇవి మీ స్క్వేర్ నెక్ పైపింగ్ నైటీస్ అంటాము. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈచ్ వన్ ప్రైస్ 290 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనే తీసుకోవచ్చు. షిప్పింగ్ ఆ క్వాంటిటీని బట్టి ఉంటుందండి. ఇండియా మొత్తంలో సేమ్ షిప్పింగ్ అండి. ఏరియాని బట్టి ఏం చేంజ్ అవ్వదు షిప్పింగ్. క్వాంటిటీని బట్టే చేంజ్ అవుతుంది షిప్పింగ్ అయితే. ఓకేనా అండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. అండ్ పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్. అండ్ ఈరోజు నైట్ స్పన్లో XXL వస్తుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.